వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా తుని తలుపులమ్మ లోవ దేవస్థానంలో శుభారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కాలినడకన మెట్లు మార్గం గుండా అమ్మవారి ఆలయానికి చేరుకున్న యనమలకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. చెరువు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ప్రదేశం. నేను వచ్చిన సందర్భంలో కమిటీ వారు ఈఓ గారు ప్రత్యేకంగా స్థలం కావాలంటున్నారు. పార్కింగ్ స్థలం లేదని, అదేవిధంగా మన లోకల్ వాళ్ళకి ఈఓకి చైర్మన్కి వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడేంత లా ఉన్నాడు. అదేవిధంగా మన మాణిక్యం ఉన్నాడు. వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వీలైనంత వరకు కూడా ప్రైవేట్ స్థలం అయినా, ప్రభుత్వ స్థలం అయినా, లేకపోతే ఎవరైనా ప్రజల స్థలం అయినప్పుడు కూడా మనం కాంపెన్సేషన్ ఇచ్చేది. అంచేతనే భవిష్యత్తులో దీనికి పార్కింగ్ చాలా అవసరం. దాదాపు 40-50 ఎకరాలు పార్కింగ్ ఉంటే తప్ప వీలు పడదు. అంచేత పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి స్థానికులతో ముందు మాట్లాడుకోవాలి. స్థానికంగా ఎవరెవరి పొలాలు ఉన్నాయో ఆ రైతులతో కానీ, ఆ పొలాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడమని చెప్పాం. వాళ్ళందరూ సుముఖంగా ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ ఇచ్చి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం ప్రభుత్వం తరఫున. అంచేత ఈ ప్రాంత భవిష్యత్తు అంతా కూడా ఈ యొక్క అమ్మవారి గుడి మీద కూడా ఆధారపడి ఉంది. ఎంచేతంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి సత్యపేట కానీ, అదేవిధంగా రాజుపేట కానీ, చిన్నవెలంపేట కానీ, లావకొత్తూరు కానీ, వెలంకొత్తూరు కానీ, ఇవన్నీ కూడా దీని మీద మరువాడు కానీ, ఇవన్నీ కూడా మర్లపాడు కానీ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందితే, ఉదాహరణకు మన తిరుపతి అభివృద్ధి చెందింది కాబట్టి తిరుపతి టౌన్ కూడా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో వీళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉంటే ఇక్కడ ప్రజలకు కూడా సౌకర్యాలు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు దీని మీద ఆధారపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా గ్రామాల్లో నివసించే గ్రామాల అభివృద్ధి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది దేవస్థానాలు. అట్లా నేను అప్పుడు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడే తిరుపతికి డబ్బులు ఇప్పించాం. అలాగే మున్సిపాలిటీకి డబ్బులు ఇస్తారు, ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానం. అలా ఏంటంటే మనం ఇప్పుడు ఇవ్వలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఖర్చు కూడా ఇందాక చెప్తున్నారు ఈవో గారు వీళ్ళంతా. దాదాపు 9 కోట్లకు సంబంధించినటువంటి వర్క్లు నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి. అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎస్కలేటర్స్ అని ఇవన్నీ పెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. అది కూడా చూశాను నేను. దానికి కూడా చాలా డబ్బు కావాలి. అయితే ఇప్పుడు ఏదైతే ఆన్ హ్యాండ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఎండోమెంట్ ముందు పెట్టి గవర్నమెంట్ కూడా ఏమైనా ఇవ్వగలిగితే గవర్నమెంట్ చేత, అదేవిధంగా ప్రైవేట్ జనరల్గా ఏంటంటే చాలా ప్రైవేటైజ్ చేసాం. ఎంతేదంటే మీకు ఒకప్పుడైతే తిరుపతికి కూడా రోపే ప్రైవేటైజ్ చేసాం 100 కోట్లతో. అప్పుడు నిన్నప్పుడే చేసాం కానీ అది అమలు జరపలేదు. అట్లాగే ఏమీ తప్పేం కాదు ఎస్కలేటర్ పెట్టుకోవడం, రోపేలు పెట్టుకోవడం దేవస్థానాలకి తప్పేం కాదు. ఏంటంటే హరిద్వార్లో అమ్మవారి గుడికి రోపే ఉంటుంది పైకి. ఆ రోపేలో నేను కూడా వెళ్ళాను. అంచేత ఏంటంటే అమ్మవారు చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు, ఎక్కలేనటువంటి వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించాలి. మనం ఇప్పుడు కనకదుర్గ గుడి దగ్గర కూడా లిఫ్ట్లు ఇంటి ముందు ఉండేవి కావు, ఇప్పుడు లిఫ్ట్లు పెట్టారు. ఆ లిఫ్ట్ల మీద డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా ఏంటంటే ఈనాడు జనాభాలో కూడా ఎక్కువ దేవస్థానాలు దర్శించుకోవాలనేటువంటి ముసలి వాళ్ళు కూడా ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా దర్శనం కల్పించేటువంటి అవకాశం కల్పించవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది. కాబట్టి అదేం తప్పేం కాదు. అందుకనే అప్పుడు రోపే కూడా తిరుమలకి శాంక్షన్ చేస్తే అది జరగలేదు. కమిటీ వాళ్ళు అపోజ్ చేశారు, ఇంకా అది ఆగిపోయింది. ఈ చేత సెంటిమెంట్ల కంటే ముఖ్యం ప్రజలకు అందుబాటులో అమ్మవార్లు కానీ, దేవస్థానాలు కానీ, దైవాలు కానీ తీసుకెళ్లవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది. అంచేత ఇది సెంటిమెంట్ కంటే ముఖ్యం, దర్శనం అనేటువంటి చాలా ముఖ్యం. అంచేత ఆ దర్శన ఏర్పాట్లకి మన వాళ్ళు కమిటీ కూడా బాగా చేస్తున్నారు. రాజు గారు కానీ, ఈ కమిటీ కూడా చైర్మన్ గారే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ఒకసారి